ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, ఆ ప్రేమగల పరలోక తండ్రి, our gracious and wonder-working God, మా కృపగల అద్భుత కార్యాలు చేసే దేవా, we thank Thee for bringing us to the blessed presence to worship Thee in spirit and in truth. ప్రభా మీ ధన్యకరమైన సన్నిధిలో ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపకే వందనాలు. Thank Thee for all the worship that has been offered and accepted by Thee. ప్రభా మీకు అంగీకారంగా ఉన్న ప్రతి ఆరాధన బట్టి మీకు వందనాలు. The worship that has been offered and accepted by Thee. ప్రభా మరి ప్రభా మరి చేసిన ఆరాధన ప్రభా మీకు అంగీకారంగా ఉంది. అంగీకారమైన ఆరాధన కొరకు వందనాలు. అంగీకారమైన ఆరాధన కొరకు వందనాలు. So Lord, help us that we may continue to serve Thee acceptably. ప్రభా మరి మీకు అంగీకార యుద్ధంలో మేము సేవ చేయలాగా మాకు సహాయం చేయండి. Thank Thee for the servants who have been deployed to various assemblies for the ministry. Watch over them and use them for Thy glory and bring them back safely with great joy and victory. ప్రభా మరి ప్రదేశం నుంచి ఆయా ప్రదేశాలకు పంపబడిన ప్రభా నీ దాసులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ వాడుకొని నీ మహిమార్థమై ప్రభా విజయవంతంగా ఇక్కడికి తిరిగి క్షేమంగా తీసుకురామని ప్రార్థిస్తున్నాం. Before we could take part in Thy table, as we look into Thy word, be with us. ప్రభా బలలో భాగం పొందకముందు నీ వాక్యం వైపు మేము చూస్తుండగా మాతో ఉండండి. Help us to serve Thee acceptably. ప్రభా మరి నేను మరి మీ We are అంగీకార conscious of the prayers of the saints all over the world for us. ప్రభా మా నిమిత్తం చేసిన సకల పరిశుద్ధుల యొక్క ప్రార్థనల యొక్క గమనికలో ఉన్నాం. Answer all our prayers beyond our asking or even thinking. ప్రభా మేము అడిగి ఊహించిన దానికంటే మించి ప్రభా మా ప్రార్థనలకు సమాధానం We bind దయచేయండి. the powers of darkness in Thy mighty name. మీ యొక్క గొప్ప శక్తిగల నామంలో అంధకార శక్తులను బంధిస్తున్నాం. And we bring ourselves under Thy sprinkling blood and pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior, Jesus Christ. ప్రభా ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందికి ప్రభా యేసు క్రీస్తు నామములో మనం తెచ్చుకుంటూ ఇది ప్రార్థన చేసేపాటు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. Amen. 2 Timothy chapter 2 verse 8. రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. Look into the word of God, please. దయచేసి బైబిల్ వాక్యం వైపు చూడండి. 2 Timothy chapter 2 verse 8. రెండవ తిమోతి 2వ అధ్యాయము 8వ వచనము. 2 Timothy chapter 2 verse 8. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. As you keep turning the pages, I keep telling it again and again. మీరు బైబిల్ కాగితాలు తిప్పుతున్న సేపు నీకు చెప్తూనే ఉంటాను. Remember that Jesus Christ of the seed of David was raised from the dead according to my gospel. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. All of us shall we read together, all of us. అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. All of us. అందరం కలిసి. Remember that నా Jesus సువార్త Christ ప్రకారము of the seed of దావీదు David సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. The resurrection of the Lord Jesus Christ is the pivotal point on which entire Christendom rests. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఎంత ప్రాముఖ్యమైందంటే దాని మీదే క్రైస్తవత్వం అంతా నించొని ఉంది. If there is no resurrection, everything will collapse. మరి పునరుద్ధానం లేకపోతే అంతా కూలిపోద్ది. There was one advocate in West Germany called Frank Morrison. ఫ్రాంక్ మోరిసన్ అని వెస్ట్ జర్మనీలో ఒక లాయర్ ఉన్నాడు. He was seeing the spreading of the gospel of the Lord all over the world. ప్రపంచమంతా స్వార్థ ప్రబలటం ఆయన చూసి అన్నాడు. He was an atheist. ఆయన దేవుడు లేడని చెప్పే వ్యక్తి. Yeah, he was worried why Christianity is spreading like this. ఎందుకు క్రైస్తవత్వం ఈ విధంగా మరి ప్రబలిపోతుందని చింతపడ్డాడు. And also he knew the resurrection of the Lord Jesus Christ is very important. మరి అంతేకాదు ప్రభు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహించున్నాడు. He thought if we can disprove the resurrection, the entire Christendom will fall off. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం నిజము కాదని కానీ రుజువు చేస్తే క్రైస్తవత్వం అంతా పడిపోద్ది అనుకున్నాడు. Then he took Bible. బైబిల్ తీసుకున్నాడు. Not that he wants to accept the Lord. మరి ప్రభువును విశ్వసించడం కోసం కాదు. He want to find fault with it. బైబిల్లో తప్పులు ఎదుగుదామని చదువుకున్నాడు. And then because he is an advocate, ఆయన మరి అడ్వకేట్ లాయర్ కాబట్టి started reading right from the book of Genesis. ఆది కాండం నుంచి చదవటం మొదలు పెట్టాడు. And then started making notes. ఆ తర్వాత చదువుతూ నోట్స్ రాసుకోవటం మొదలెట్టాడు. Reasoning, he wants to give a reasoning. ఎందుకంటే ఒక కారణం వెతుకుదాం అనుకుంటున్నాడు. And then he wanted to write a book on that resurrection did not take place at all. అసలు పునరుద్ధానం జరగలేదు అని ఒక పుస్తకం రాద్దాం అనుకున్నాడు. So towards that end he was making notes from the Bible. కాబట్టి మొట్టమొదటి నుంచి బైబిల్ మీద నోట్స్ రాసుకుంటా ఉన్నాడు. And then he was reading again and again. మళ్ళా చదువుతున్నాడు. As
he was coming to the end of the Old Testament, మరి పాత నిబంధన గ్రంథం దాదాపు చివరి దాకా when వచ్చాడు. he came to the New Testament, నూతన నిబంధనకు వచ్చేసరికి his attitude started changing little bit. అతనిలో ఉన్న వైఖరి కొద్దిగా మారటం మొదలు పెట్టింది. Everything is authenticated. మరి అంతా కూడా మరి నిర్ధారణ అయింది. Each word is certified by another word. ప్రతి ఒక్క మాట మరొక మాట చేత మరి రుజువుపరచబడింది. That is how the entire Bible is. ఆ విధంగా బైబిల్ అంతా ఉంది. Each scripture is authenticated, certified by another scripture. ప్రతి ఒక్క లేఖనము మరొక లేఖనం చేత మరి రుజువు చేయబడింది. Then he started again and again reading. మళ్ళా చదవటం మొదలు పెట్టాడు మళ్ళీ. As it is a reality, it is not a kattu katha. ఇది కట్టుకథ కాదు, నిజం జరిగింది. ఫ్రాంక్ మోరిసన్ ఆయన పేరు. And then he was born again. ఆ తర్వాత చదివి తిరిగి జన్మించాడు. He read again and again. ఆయన మళ్ళీ చదవడం ద్వారా he was made to realize that the resurrection of the Lord Jesus Christ did take place. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం జరిగింది అని నమ్మాడు. He wanted to write a book against resurrection. మరి పునరుద్ధానానికి వ్యతిరేకంగా పుస్తకం రాద్దాం అనుకున్నాడు. Then he wrote a book for resurrection. పునరుద్ధానం కోసం అని ఇప్పుడు పుస్తకం రాయటం మొదలెట్టాడు. Pocket size book. చిన్న పాకెట్ సైజ్ పుస్తకం. చిన్న పుస్తకం అండి అది. The title of the book is, ఆ పుస్తకం యొక్క శీర్షిక ఏముంటదంటే, Who moved the stone? ఎవరో ఆ యొక్క రాతిని కదిపేసి, రాతిని తొలగించినది ఎవరు? ఎవరో రాతిని తొలగించారు. ఎవరో రాతిని తొలగించారు. రాతిని తొలగించినది ఎవరు? రాతిని తొలగించినది ఎవరు? There should be emphasis. దాని మీద ప్రాముఖ్యత Who moved the చూపించాలి. stone? ఎవరో రాతిని తొలగించారు. There he explained and proved that the resurrection of the Lord Jesus Christ did take place. అప్పుడు మరి నిజంగా ప్రభు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం జరిగిందని రాశాడు అందులో. He is only one among many who wanted to disprove the resurrection. మరి అనేక మంది ఆ విధంగా పునరుద్ధానం జరగలేదు నిరూపించాలనుకున్నారు. వాళ్ళు Nobody was successful. ఎవరు కూడా విజయవంతం సాధించలేకపోయారు. Because word of God says very very clearly, the Lord Jesus Christ risen from the dead. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని చేసి తిరిగి లేచారని. In the first century, మొదటి దశాబ్దంలో the cross of Calvary was so current. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ ఎంత, and his burial was also so current. ఆ యొక్క భూస్థాపన కూడా అక్కడ జరిగింది. And also the resurrection of the Lord Jesus Christ also was very current in the first century. మరి ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కూడా అక్కడ రుజువుగా జరిగింది. Everybody was talking of the same thing. ప్రతి ఒక్కళ్ళు ఆ విషయంలోనే మాట్లాడుకుంటున్నారు. All the apostles, they were all propagating the gospel of the Lord. అప్పుడు అపోస్తలులందరూ కూడా ఈ సువార్తను ప్రచురపరుస్తున్నారు. Multitudes were saved. జనసమూహాలు రక్షణ పొందారు. Word of God increased. దేవుని వాక్యం ప్రబలిపోయింది. Churches were multiplied, not the number. Churches were multiplied. మరి సంఘాలు ఎంతో విస్తరించిపోయినాయి. It is because of the power of resurrection. అది పునరుద్ధాన శక్తిని బట్టే జరిగింది. So this man wrote that book, Who Moved the Stone. కాబట్టి ఈ వ్యక్తి రాతిని తొలగించింది ఎవరైనా పుస్తకం రాశాడు. So in the first century, మొట్టమొదటి దశాబ్దంలో believers meet each other. విశ్వాసులు ఒకళ్ళు కలుసుకున్నప్పుడు, as we say praise the Lord, మనం ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటాం. they were not saying that. వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పుకోలేదు. One brother would say, ఒక సహోదరుడు చెప్పాడు, Christ is risen from the dead. యేసు ప్రభు మరణం జయించి లేచాడు. And then another man will say, మరొక వ్యక్తి చెప్పాడు, indeed he is risen indeed. అవును నిజమే, ఆయన తిరిగి లేచాడు. నిజముగా తిరిగి లేచాడు. నిజముగా తిరిగి లేచాడు. He is risen indeed. ఆయన నిజముగా తిరిగి లేచాడు. That's how they used to greet each other. ఆ విధంగా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పలకరించుకునేవాళ్ళు. Resurrection was so current. మరి పునరుద్ధానం అనేది అక్కడ జరిగింది సత్యము. So it should be very current even in our lives also. మన జీవితాల్లో కూడా దాన్ని మనం గ్రహించాలి. It happened some 2000 years ago, more than 2000 years ago. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే జరిగినప్పటికీ it should be very current. అది నేడు జరిగినట్టు ఉండాలి మనకి. The cross of Calvary should be current. మరి కలువరి శిలువ ఇది మనకి నేడు జరిగినట్టు ఉండాలి మనకి. should be current. మరి ఆ యొక్క భూస్థాపన ఆ విధంగా ఉండాలి. And the reason from the dead is also should be current. మరి ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడు, అది కూడా ఇప్పుడు జరిగినట్టు ఉండాలి. One servant of God was praying. ఒక దేవుని దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. He was testifying like this. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, I live my life as if Christ died for me yesterday. మరి క్రీస్తు ప్రభు నిన్నే చనిపోయిన నా కోసం, నిన్ననే నా కోసం చనిపోయినట్టు ఆ విధంగా అనుకుని జీవిస్తున్నాను. as if Christ rose again from the dead today. మరి ఏ విధంగా జీవిస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు ఈ దినమే పునరుద్ధానుడై జీవించినట్టు నేను జీవిస్తున్నాను. Then also I live my life as if Christ is going to come tomorrow. మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రేపు వచ్చేస్తున్నాడు, ఆ విధంగా నేను జీవిస్తున్నాను. That is how we should live. ఆ విధంగా మనం జీవించాలి. That is generally you can worship him in spirit and in truth. అప్పుడే ఆత్మతో సత్యంతో ఆరాధించగలము. Generally you can take part in the table of the Lord worthily. అప్పుడే యోగ్యమైన రీతిలో బలలో భాగం పొందగలం. Resurrection of the Lord should be very very current.
ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త నేడు ఇప్పుడు జరిగినట్టు ఉండాలి. Again and again the apostles talk about it. మళ్ళీ అపోస్తలులు దాని గురించి మాట్లాడేవాళ్ళు. Even Lord, when he talked about the death, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మరణం గురించి మాట్లాడినప్పుడు immediately he said concerning his the resurrection. వెంటనే ఆయన పునరుద్ధానం గురించి కూడా మాట్లాడి ఉన్నాడు. Let us see one instance, Matthew's Gospel. చూడండి ఆ సందర్భం చూద్దాం. మత్తయి సువార్త Chapter 16, 16వ అధ్యాయం verse 21. 21వ వచనం. From that time forth began Jesus to show unto the disciples how that he must go into Jerusalem and suffer many things of the elders and chief priests and scribes and be killed and be raised again the third day. చూడండి అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా He was initiating them into deeper truth concerning himself. మరి ఆయనను గురించిన మరి సత్యంలోనికి లోతుగా ఆయన వాళ్ళు నడిపిస్తున్నాడు. They could not understand it. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. They could not believe it. వాళ్ళు నమ్మలేకపోయారు. That's why they were feeling very sorrow, with sadness. They were sleeping when they were to pray. అందుకే వాళ్ళ మాటల్లో చాలా మరి నిరుత్సాహము చింత ఉంది. When they were to stand with him, we read in Matthew's Gospel chapter 26 verse 56, they all forsook him and fled. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 56వ వచనం ప్రకారం వాళ్ళు అక్కడ ఆయన పక్కన నించుండాల్సింది, దానికి బదులు వాళ్ళందరూ పారిపోయారు ఆయన విడిచిపెట్టి. And Peter was following them from afar off. పేతురు అయితే దూరం నుంచి ఆయన వెంబడించడం మొదలుపెట్టాడు. ఏం జరుగుతుందో చూద్దామని. So that is how these miserable Galileans, they treated the Lord Jesus Christ. మరి ఈ యొక్క మరి దీనిలైన గలీలీలు ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి believers of the Lord Jesus Christ, మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బిడ్డలంగా, the Son of Man came into this world to seek and to save that which is lost. మరి నశించుదాన్ని వెదకరక్షించడం మనిషి కుమారుడు వచ్చాడనే విషయం మనం నమ్ముతున్నాం. And in order that we should be saved, he crucified himself on the cross of Calvary. మరి మనల్ని రక్షించడానికి కోసమే ఆయన కలువరి శిలువలో మరి మరణించాడు. And he shed his precious blood for us. మన కోసమని తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చున్నాడు. And he was buried. ఆయన పాతిపెట్టబడ్డాడు. And then third day, according to what he said, I want to repeat it. According to what he said, he rose again the third day. ఆయన చెప్పిన విధంగా మళ్ళా చెప్పాలనుకున్నా, ఆయన చెప్పిన విధంగా ఆయన మూడో దినాన్ని తిరిగి లేచున్నాడు. It is a wonderful truth that we have. అది గొప్ప అద్భుతమైన సత్యం మనకున్నది. The resurrection of the Lord is the pivotal point, as I said, on which the Christianity rests. మరి పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది, దాని మీద క్రైస్తవత్వం నిలబడి ఉంది. Thousands and thousands of years have passed. వేల కొద్ది సంవత్సరాలు గడిచిపోయినాయి. Nobody could disprove it. ఎవరు అది నిజము కాదని రుజువు చేయలేపారు. We see in our own lives, we enjoy the power of resurrection. మన జీవితాల్లోనే ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తున్నాం. How could in the apostolic times they could preach the gospel when there was so much of opposition to it? మరి సువార్తకి వ్యతిరేకంగా ఉన్న సమయంలో అపోస్తలులు ఏ విధంగా సువార్తను ప్రబలం చేశారు? What sort of opposition? ఎటువంటి మరి పరిస్థితులు? Anybody who take the name of Jesus, they were being killed. మరి ఎవరైనా యేసుప్రభు నామం చెప్తే వాళ్ళని చంపేసేవాళ్ళు. No court martial or anything, just killed. మరి వాళ్ళు వెంటనే చంపేసేవాళ్ళు. That is how there was so much of suffering, persecution everywhere. మరి ఆ కారణాన్ని బట్టి ఆది సంఘం సమయంలో ఎంతో శ్రమ ఉండేది. Stephen was thrown to death so cruelly. మరి స్టెఫెన్ని ఎంతో క్రూరంగా రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టి చంపారు. But yet he did not forsake his faith. అయినా సరే తన విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలే. So that is how in the first century, in spite of the fact that there was so much of risk for their lives, still they preached the gospel of the Lord. అందుకే ఆ మొదటి శతాబ్దం సమయంలో వాళ్ళ జీవితాల ప్రాణాలకు ఎంతో ముప్పుందని తెలిసి కూడా వాళ్ళు సువార్తను ప్రకటించారు. So Paul, while writing to Timothy, పౌలు తిమోతికి రాస్తూ he is reminding about the resurrection of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. The context in which he said is very interesting. మరి ఏ సందర్భంలో చెప్పాడో చాలా ప్రాముఖ్యమైన, చాలా ఆసక్తిగా ఉంటుంది. He said, as we have read in 2 Timothy chapter 2 verse 8. 2 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం నుండి ఇప్పుడు మనం చదివిన రీతిలో, remember that Jesus Christ is of the seed of David, was raised from the dead according to my gospel. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. In the second chapter of 2 Timothy, 2 తిమోతి 2వ పత్రికలో, if you read carefully all the verses, ఆ వచనాలని జాగ్రత్త చదివితే, you will have 7 portraits of a believer.
మరి విశ్వాసికి సంబంధించి 7 రకాలుగా మనం చూపిస్తున్నాడు. చిత్రపటాలు చూపిస్తున్నాడు. విశ్వాసి యొక్క చిత్రపటాలు, విశ్వాసి యొక్క చిత్రపటాలు చూపిస్తున్నాడు. portraits are there. విశ్వాసుల యొక్క చిత్రపటాలు అక్కడ ఉన్నాయి. So while telling about those portraits, ఆ యొక్క చిత్రపటాల గురించి చెప్తూ in between he says, remember the Jesus Christ, he was raised from the dead. వాటి మధ్య ఆయన చెప్తున్నాడు, జ్ఞాపకుంచుకోండి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. But for the resurrection of the Lord, but for the faith that we have in him, that he rose from the dead, we cannot fit ourselves into those wonderful frames of our portraits. మరి మనకున్న చిత్రపటాల్లో ఆయన తిరిగి లేచి ఉన్నాడు, మన కోసం మరణించాడు, తిరిగి లేచి ఉన్నాడు అని నమ్మకపోతే వాటిలో మనం పెట్టుకోలేము. That is what we have to see before we take part of the table of the Lord. కాబట్టి బలలో భాగం పొందక ముందు ఆ విషయం మనం గమనించాలి. Do I fit into this frame? మరి ఆ యొక్క ఫ్రేమ్ లో, ఆ యొక్క చిత్రపటంలో నన్ను నేను పెట్టుకోగలనా? The first portrait is, మొట్టమొదటి చిత్రపటము, we are stewards of the Lord. మనం ప్రభుకి మరి ఆ పనివారము, గృహ నిర్వాహకులము. See first 2 Timothy చూడండి 2వ తిమోతి chapter 2 verse 2. 2వ అధ్యాయము 2వ వచనము. And the things that thou hast heard of me among many witnesses, the same commit thou to the faithful men, who shall be able to teach others also. నీవు అనేక సాక్షుల ఎదుట నా వల్ల వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. Commit thou to the faithful men. మరి నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. Ministry in the church is committed to the faithful men in the church. మరి సంఘములో నమ్మకస్తులకి పరిచర్య అప్పగింపబడుతుంది. Who have got loyalty to the church. మరి సంఘానికి నమ్మకంగా ఎవరైతే వస్తారో, who have developed immensely, they belong to the church. మేము ఈ సంఘానికి చెందినవారమని ఎవరైతే స్థిరంగా విశ్వసిస్తారో, నమ్ముతారో. Who is the steward? ఎవరు ఆ గృహ నిర్వాహకుడు? Steward is a person who works on behalf of the master. మరి యజమాని కోసమని గృహ నిర్వాహకుడు పనిచేస్తుంటాడు. What he manages, మరి ఏం చేస్తాడు? what he manages, ఏదైతే చేస్తున్నాడో, మరి ఏదైతే చేస్తున్నాడో, that does not belong to him. తనకు చెందింది కాదు అది. పాలేరు, పాలేరు అంటాం కదా. what he manages, all those acres of land, whatever he does, harvest and all that does not belong to him. మరి తను ఏమైతే ఎకరాల భూమిలో పనిచేస్తున్నాడో అది తనకు చెందింది కాదు. It all belongs to the master. అది యజమానుడికి చెందింది. He manages the property of the master. మరి యజమాని యొక్క ఆస్తిని మీద పనిచేస్తున్నాడు. He manages the things of the master. మరి యజమానికి సంబంధించిన విషయాల్లో పనిచేస్తున్నాడు. And that is the faithful steward. అదే నమ్మకమైన గృహ నిర్వాహకుడు అంటే. Concerning మోషే విషయంలోకి వస్తే, there is a wonderful testimony concerning him in Numbers chapter 2 verse 12 verse 7. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో తన గురించి మంచిగా చెప్పబడింది. చూడండి, he is faithful in all my house. ఇల్లంతట్లో ఆయన నమ్మకంగా ఉన్నాడు. The first portrait is, మొట్టమొదటి చిత్రపటము, faithful steward. మంచి నమ్మకమైన గృహ నిర్వాహకుడు. After being saved by the blood of the Lord Jesus Christ, ప్రభువైన యేసు వారి రక్తం చేత కడగబడిన తర్వాత, we are supposed to be the stewards of the Lord. మనం ఆయనకి గృహ నిర్వాహకులుగా ఉండాలి. Stewards of our time, మన సమయం విషయంలో, సమయ విషయంలో సమయం విషయంలో గృహ నిర్వాహకులుగా ఉండాలి. Stewards of our talent, మన తలాంతుల విషయంలో గృహ నిర్వాహకులుగా ఉండాలి. Stewards of our treasure, our money, మన ధనం విషయంలో కూడా గృహ నిర్వాహకులుగా ఉండాలి. how do we manage these things? మరి ఏ విధంగా ఇవన్నీ మనం చేయగలము? All God given things. ఇవన్నీ దేవుడిచ్చినవే. Before we take part in the table of the Lord, మరి బలలో దేవుడిచ్చిన బలలో భాగం పొందే ముందు, are we faithful stewards as that of Moses of old? మోషేలాగా మనము నమ్మకమైన గృహ నిర్వాహకులమా? Lord has committed unto us heavenly treasures. ప్రభు మన పరలోక ఐశ్వర్యాలు మనకు అప్పగించినాడు. Unsearchable riches of the Lord Jesus Christ. ప్రభు యేసు క్రీస్తు వారి చెప్పనాశకమైన ఆ యొక్క ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చినాడు. In 1982, 1982 Amrutraj came to Delhi. అమృతరాజు గారు ఢిల్లీ వచ్చారు. There was some problem in the church, not major, some problem was there. ఆ చర్చిలో ఏదో సమస్య ఉంది. And then he came and ministered unto us for 1 week, and we had a wonderful time. మరి ఒక వారం మా మధ్యని పరిచయం చేశాడు. మాకు మంచి అద్భుతకరమైన సమయం దొరికింది. At the end of the meeting, ఆ కూడికల అంతంలో he called all of us who are involved in the ministry actively at that time. ఆ దినాల్లో మరి మేము పరిచర్లో మరి భాగం పొందే మమ్మల్ని అందరినీ పిలిచాడు. He prayed for us. మా గురించి ప్రార్థన చేశాడు. And then he asked our chief elder, our senior most person who gives the ministry to all of us. మరి ఎవరైతే పరిచర్య పనిచేస్తారో ఆ సీనియర్ మోస్ట్ ఎల్డర్ని పిలిచారు ఆయన. He asked him, ఆయన అడిగాడు, do you have an account for the church? చర్చి విషయంలో మీకు ఏమైనా అకౌంట్ ఉందా? He said no. లేదయ్యా అన్నాడు. Do you have a personal account?
మీకు వ్యక్తిగతంగా బ్యాంకులో వ్యక్తిగతంగా అకౌంట్ ఉందా? బ్యాంక్ అకౌంట్ Yes. ఉందయ్యా అన్నాడు. Then he said, how come you did not have the account for the church? అప్పుడే అన్నాడు అనమాట, చర్చికి అకౌంట్ లేకుండా ఎలాగుంటది? See, Amrutras was much younger to Brother Isaac, who was chief in charge there in Delhi. అక్కడ ఢిల్లీలో మరి ప్రధానంగా చర్చిని నడిపిస్తున్న ఆయన కంటే ఈ అమృతరాజు గారు చాలా చిన్నవాడు, ఎంతో చిన్నవాడు, full of power of God. ఆయన దేవుని యొక్క శక్తిని కలిగిన వాడు. So he was not hesitant to ask that elderly man. కాబట్టి ఆ పెద్ద వ్యక్తిని అడగడానికి మరి ఏం మొహాట పడలే. Then why did you not have a church account? మరి ఎందుకు చర్చ్ అకౌంట్ కలిగి ఉండలేదు? Then he said, ఆయన అన్నాడు, after Brother G. Samuel, that G. Samuel was the elder brother of G. John. మరి జీ శామ్యూల్ గారు అంటే జీ జాన్ గారు పెద్ద అన్న. They were both looking after the church in Delhi initially. ఆ దినాల్లో వాళ్ళిద్దరూ చర్చి నడిపించేవాళ్ళు. He said, after G. Samuel was called to glory, జీ శామ్యూల్ గారు మహిమలోకి పిలువబడిన తర్వాత, I could not find like-minded people. That's why I was waiting. మరి అటువంటి మనసున్న వాళ్ళు నాకు కనబడలేదు కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. Like-minded. అటువంటి మనసున్న వాళ్ళు అంటే కలిసి పని చేయగలిగిన వాళ్ళు. Then he said, వెంటనే ఆయన అన్నాడు, you entrust మీరు అప్పచెప్పండి పని you entrust incorruptible word to all these brethren. ఈ సహోదరులందరికీ you have entrusted to them the incorruptible word. మరి ఇన్కరప్టబుల్ నశించులని దేవుని వాక్యాన్ని వాళ్ళకి అప్పచెప్పినావు. They are all ministers. వాళ్ళందరూ పరిచారకులు. They are being sent to various ministries. వాళ్ళు వేరు పరిచర్లకు పంపబడుతున్నారు. Again I repeat, మళ్ళీ చెప్తున్నా, you could entrust unto them the uncorruptible word. మరి నశించిపోయిన వాక్యాన్ని ఇన్కరప్ట్ అంటే నశించిపోయిన వాక్యాన్ని పంచి ఉన్నావు. And you could not give them the corruptible money. మరి నశించిపోయే డబ్బుని ఇవ్వలేవా వాళ్ళకి? You could not entrust to them this corruptible money. ఈ యొక్క నశించిపోయే డబ్బుని ఆ పని అప్పచెప్పలేవు వాళ్ళకి. He was not pressed. He could not answer. ఆయన మరి సమాధానం చెప్పలేపాడు దానికి. Then he said, అప్పుడు అన్నాడు, tomorrow all of you gather, decide 3 authorized signatories and open an account. మరి రేపు ముగ్గురు కలిసి మరి సంతకాలన్నీ ఎవరైతే పెట్టగలరో వాళ్ళు వచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. That is where we learned wonderful truth. ఆ విధంగా మరి అద్భుతకరమైన సత్యాన్ని మేము నేర్చుకున్నాం. We have to be faithful stewards. మనం నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. No reasons. ఏ కారణం లేదు. Any reason you will say it is only తెలుగులో చెప్తారు సాకులు. మరి ఏ కారణాలు చెప్పినా తెలుగులో pretext. సాకులు అంటారు కదండి, అది ప్రిటెక్స్ట్ అంటారు ఇంగ్లీష్ లో. సాకులే అన్ని సాకులు చెప్తారు. When you could entrust the incorruptible word, how could you not give corruptible money to them, he said. మరి నశించిపోజాలని వాక్యాన్ని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు నశించిపోయే ధనాన్ని ఎందుకు అప్పచెప్పలేకపోయావు? That was the turning point in our Delhi assembly. మా ఢిల్లీ చర్చిలో అది ఎంతో ప్రాముఖ్యమైన ఇదే మలుపైపోయింది. Next day we all prayed together. ఆ మరుసటి రోజు మేము అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. Everybody mentioned three names. అందరూ 3 పేర్లు చెప్పి ఉన్నారు. These brethren will manage accounts. ఈ ముగ్గురు సహోదరులు ఆ అకౌంట్ ని మరి నడిపిస్తారు. Whatever money he gave, we opened the account immediately. From then on, the bank account started in 1982, whereas the church was there from 1956. చర్చ్ అయితే 1956 నుంచి ఉంది, కానీ మేము అందరం కలిసి మాట్లాడుకొని 1982లో అకౌంట్ ఓపెన్ చేసాం. చర్చ్ ఎప్పటి నుంచి ఉంది? 56 నుంచి ఉంది. 1956 నుంచి అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. బెటర్ లేట్ దెన్ నెవర్. మరి లేట్ అయినా పర్లేదు, కానీ అలా చేయకుండా ఉండకూడదు. ప్యాటర్న్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. మరి ఒక నమూనా ఏర్పడింది. And the 3 of us went and opened the bank account. మన ముగ్గురు ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. Whatever he gave, ఏమైతే డబ్బు ఇస్తాడో, I remember 30 notes of 100 he gave 3,000 rupees. 3,000 రూపాయలు ఆయన మాకు ఇచ్చిన్నాడు. బ్యాలెన్స్ అంటే మిగిలిన డబ్బు 1956లో. We never questioned him. మేము ప్రశ్న వేయలేదు ఆయన్ని. We never asked him to show the accounts. మా అకౌంట్ చూపించండి అని మేము అడగలే. Lord will take care of him. ప్రభు ఆయన చూసుకుంటాడు. So we never questioned. We opened account. God has blessed us, multiplied that in a wonderful way. God has led us. మరి ఇప్పుడు లెక్క అడగలే. ప్రభు మమ్మల్ని అద్భుతకరంగా మరి వృద్ధి చేసి ఉన్నాడు. Why I am saying, ఎందుకు నేను చెప్తున్నానంటే, you should be faithful stewards of what Lord has committed unto us. ప్రభు మనకి ఏదైతే అప్పచెప్పాడో ఆ విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. Moses was faithful in all his house. మోషే ఇంటంతట్లో నమ్మకముగా ఉన్నాడు. See the testimony of David. చూడండి దావీదు గురించి ఏం చెప్పబడుతుందో. We find in Psalm 26 verse 1.
కీర్తన 26 అధ్యాయము 1వ వచనము. Psalm 26 verse 1. కీర్తన 26:1. Judge me, O Lord, for I have walked in my integrity. I have trusted also in the Lord, therefore I shall not slide. కీర్తన 26:1. యెహోవా, నేను యథార్థవంతుడై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహించకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. Faithful steward. నమ్మకమైన గృహ నిర్వాహకుడు. Joseph was a steward in Potiphar's house. మరి యోసేపు పోతిఫర్ ఇంట్లో గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. Potiphar has entrusted everything to Joseph. మరి పోతిఫర్ తన ఇంట్లో ఉన్నదంతా యోసేపుకు అప్పచెప్పాడు. And there was a great temptation for him. మరి యోసేపుకి ఎంతో గొప్ప శోధన వచ్చింది. He refused. ఆయన తిరస్కరించాడు. దేవునికి వ్యతిరేకంగా నేను ఎంతో అక్కడ నుంచి పరిగెట్టి వెళ్ళిపోయాడు. ఆ విధంగా నమ్మకమైన గృహ నిర్వాహకుడని రుజువుపరుచుకున్నాడు. మరి లూకా సువార్తలో మనం ఉంది, దేవుడు ఒక రోజు మన గృహ నిర్వాహకుతో లెక్క అడుగుతాడు. లెక్క చెప్పండి, లెక్క చెప్పండి. వాట్ ఈస్ ది స్టూవర్డ్స్ ఆఫ్ యువర్ లైఫ్? మరి నీ జీవితంలో గృహ నిర్వాహకత్వం ఏంటి? లైఫ్ హస్ గివెన్ టు యు, గాడ్ హస్ గివెన్ టు యు. దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. హౌ ఆర్ యు మేనేజింగ్ దట్ లైఫ్? ఆ జీవితాన్ని ఏ విధంగా నువ్వు మేనేజ్ చేస్తున్నావు? దట్ ఇస్ గాడ్ గివెన్ గిఫ్ట్ టు యు. అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానము. లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ గివెన్ బై గాడ్ టు యు. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం ఏంటంటే అది నీ జీవితము. హౌ ఆర్ యు మేనేజింగ్ దట్ లైఫ్? దాన్ని ఏ విధంగా నడిపిస్తున్నావు నువ్వు? యు ఆర్ నాట్ యువర్ ఓన్. నువ్వు నీకు చెందినవాడు కావు. 1 Corinthians chapter 6 verse 19. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. You have been purchased. మీరు విలువ పెట్టి కొనబడినవారు. సోల్డ్ అవుట్. మీరు అమ్మవే కొనబడినవారు. Nothing belongs to you. మీకు సంబంధించి ఏది మీది కాదు. Whatever you have, it is all from the Lord. మీకు ఏమైతే ఉందో అన్ని ప్రభువు నుంచి వచ్చినవే. Once when my daughter was very very young, a small girl. మరి ఒకసారి నా కుమార్తె చిన్న బిడ్డగా ఉన్నప్పుడు we kept her between me and my wife. మరి నాకు నా భార్య మధ్య మేము ఉంచున్నాం. We started claiming everything belonged to her, ours. మరి మాకే ఏమైతే ఉందో అన్ని మాది అన్నట్టు మేము నేర్పించడం మొదలెట్టాం. My wife held her fingers. నా భార్య వేలు పట్టుకొని she said these fingers are mine. అనేది ఈ వేలు నావి అనేది. And I held her buggalu. ఆవిడ బుగ్గలు పట్టుకొని buggal nayi. ఈ బుగ్గలు నాయి. Like that we were claiming everything that belonged to her. మరి ఆ పిల్లకున్న వాటిని మావి మావి అంటూ మేము అనేవాడు. చివర్లో ఆ పిల్ల అంది, నావి ఏమి లేవా? మరి నావేమి లేవా అని అడిగింది. I remembered then 1 Corinthians 6:19. అప్పుడు 1 కొరింథీ 6:19 జ్ఞాపకం వచ్చింది. What we have does not belong to us. మనకున్నవేమి మనకు చెందినవి కావు. Remember it. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. God's gift. అది దేవుని పంచిన బహుమానం. Your life is a God's gift to you. నీ జీవితం దేవుడు నీకు ఇచ్చిన బహుమానము. Do you know that? మీకు తెలుసా అది? Get up in the morning. ఉదయం లేస్తాం. It is God who wakes you up. దేవుడే నిన్ను లేపి అన్నాడు. How many of you know? ఎంతమంది విషయం తెలుసు మీకు? నిన్ను నిద్ర లేపేవాడు దేవుడే. నిన్ను నిద్ర లేపిన వాడు దేవుడే. Every morning you get up. ప్రతి ఉదయం మనం లేస్తాం. It does not just happen like that. అదేవో అలా లేచిపోం మనం. Think about it. ఒకసారి ఆలోచించండి. God who wakes you up and giving you one more day. దేవుడే నిన్ను లేపి మరో దినాన్ని ఇస్తున్నాడు. When I get up in the morning, ఉదయం లేవగానే నేను I exclaim like this. నేను ఇలా అంటాను, another day. మరొక దినము. Another day God has given. దేవుడు మరొక దినాన్ని నాకు ఇచ్చాడు. So to that extent and every day you have to work out your salvation with fear and trembling. Thereby you should be drawn closer and closer unto him, so that you may have a very clearer, surer understanding of the Lord Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం సరైన గ్రహింపు కలిగి ఉండలాగిన ప్రతిదినం మనం అనుకుంటున్నప్పుడు ఆ విధంగా మనం చేసినప్పుడు మనం ఆయన దగ్గరికి ఆయన సమీపంగా వెళ్తాం. సో ఫస్ట్ ఫ్రేమ్ ఇస్, మొట్టమొదట చిత్రపటము పోర్ట్రేట్ ఆఫ్ ఎ బిలీవర్ ఇస్ యు ఆర్ ఎ స్టీవర్డ్ ఆఫ్ ద లార్డ్. మొట్టమొదట విశ్వాసకున్న చిత్రపటం ఆ ఫ్రేమ్ ఏంటంటే నేను గృహ నిర్వాహకుడును. స్టీవర్డ్స్ ఆఫ్ టైం, మరి సమయం విషయంలో గృహ నిర్వాహకత్వం, టాలెంట్, మీ తలాంతు విషయంలో గృహ నిర్వాహకత్వం, ట్రెజర్, యువర్ మనీ, ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు యు is of God. మీ ధనం విషయంలో నీకున్న ప్రతిదీ కూడా దేవునికి చెందిందే. How do you manage your life? ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నాం? Let us examine ourselves. మన జీవితం ఒకసారి పరీక్షించుకుందాం. Word of God says, దేవుని వాక్యం చెప్తుంది, let a man examine himself, so let him eat of that bread and drink of that cup. ప్రతి ఒక్కడు తాను మరి పరీక్షించుకొని ఆ విధంగా చేసి ఆ రొట్టెలో తిని ఆ పాత్రలో. 11:28. 1 కొరింథీ 11:28 ఉంది. The second picture is, రెండవ చిత్రపటము 2 Timothy chapter 2 రెండవ అధ్యాయము 3 and 4.
3, 4. Shall we all read together, all of us together? 2 తిమోతి 2, 3, 4 అందరం కలిసి చదువుకుందాం. Now therefore endure hardness as a good soldier of Jesus Christ. No man that warreth entangleth himself with the affairs of his life, that he may please him who hath chosen you. దయచేసి అందరూ గట్టి చదవండి. అందరం కలిసి చదువుతాం. అందరము కలిసి తెలుగులో చెప్పినారా, ఇంగ్లీష్ లో కూడా చెప్పినామా? అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదామా. మొదట Thou therefore క్రీస్తు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోనప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టువలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. that he may please him who hath chosen him to be a soldier. Your second frame is, రెండవ చిత్రపటము, you are a good soldier of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మంచి సైనికుడు. You have been chosen to be his soldier. ఆయన యొక్క సైనికుడు వలె ఉండడానికే ఎన్నుకొనబడ్డావు. And then a soldier, what does he do? మంచి సైనికుడు ఏం చేస్తాడు? He may please him who has recruited him. మరి ఆ దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెడతాడు. The soldier pleases the master, the commander. మరి ఈ యొక్క సైనికుడు తన దండులో చేర్చుకున్న కమాండర్ ని సంతోష పెడతాడు. You are the good soldier of the Lord Jesus Christ. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మంచి సైనికులు. A soldier will not go naked into the war. మరి ఈ సైనికుడు అలాగా ఏమీ లేకుండా యుద్ధంలోకి పోడు. He gave various hatyars in his hand and goes. మన చేతిలో ఎన్నో ఆయుధాలు పెట్టుకుని వెళ్తాడు. That's why we find in Ephesians chapter 6. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. He talks about the whole armor of God. మరి ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం పోవాలి. You know it very well. In our assemblies much meditated on this. మరి మన మందిరాల్లో చాలాసార్లు మనం ధ్యానించాం కూడా. Whole armor of God. సర్వాంగ కవచము. A soldier who goes without this armor, ఎవరైతే మరి ఏ సైనికుడైతే సర్వాంగ కవచం లేకుండా వెళ్తాడో he is exposed to the onslaught of the enemy. మరి శత్రువు యొక్క దాడికి నేరుగా వెళ్ళేవాడుగా ఉంటాడు. He will be killed spiritually. మరి ఆత్మీయంగా చనిపోతాడు. He cannot survive in the battle. మరి యుద్ధంలో మరి బతకలేడు అతను. So you should be a good soldier of the Lord Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి మంచి సైనికుడు వలె ఉండాలి. Well trained by the word of God. దేవుని వాక్యం చేత బాగా తరువిది పొందాలి. Well focused to the word of God. దేవుని వాక్యం మీద బాగా దృష్టి ఉంచాలి. And do what the word of God says. దేవుని వాక్యం ఏం చెప్తుందో చెయ్యాలి. And that you are loyal to the army of God. ఆ విధంగా చేస్తే దేవుని యొక్క సైన్యానికి మీరు నమ్మకస్తులుగా ఉంటారు. Are you a good soldier? మీరు మంచి సైనికులా? There are some people called, కొంతమంది ప్రజలు ఇలా ఆర్మీలో deserters, DESRTERS, డెజర్టర్స్ అని వాళ్ళు పిలువబడతారు. మేము ఎన్సీసీలో ఉన్నప్పుడు we were given responsibility to trace the deserters of the army. మరి ఈ యొక్క ఆర్మీలో డెజర్టర్స్ ని వాళ్ళు పట్టుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. When there is war, యుద్ధం జరుగుతున్నప్పుడు there are many who are very ferocious and they against the bullets they go. మరి వాళ్ళకి వచ్చే బుల్లెట్ మీద వెళ్ళడానికి మన బుల్లెట్స్ ఫేస్ చేసిపోతారు. మరి బుల్లెట్స్ గన్న బుల్లెట్లు అన్ని ఎదుర్కొని వెళ్తారు వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే ఊపిరింటే ఉప్పు అమ్ముకుని బతకొచ్చురా చలో అంటారు. ఊపిరింటే ఉప్పు అమ్ముకుని బతకొచ్చు పోదాం అంటారు. అడవిలో నుంచే ఆ వార్ ఫీల్డ్ నుంచే వెళ్ళిపోతారు. మరి ఆ యుద్ధ భూమి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏదో విధంగా యుద్ధ భూమి నుంచి వాళ్ళు పారిపోతారు. ఏదో బండి పట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తారు. నేను నెల్లూరులో ఎన్సీసీలో ఉన్నప్పుడు మరి తప్పించుకొని నెల్లూరులో ఉన్న ఒక సైనికుడు పట్టుకోమనే పని మాకు అప్పచెప్పబడింది. మేము పోలీసుని పిలిచి మేము చెప్పి ఉన్నాం. పోలీసు అతను పట్టుకున్నారు. And handed over to him to the army headquarters. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అతను అప్పచెప్పారు. So there are many soldiers. కాబట్టి ఇంతకుమంది సైనికులు, many soldiers of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనేకమంది సైనికులు have become deserters. ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా దొంగతనంగా పారిపోయిన వాళ్ళు. వాళ్ళు యుద్ధాన్ని మరి ఎదుర్కోలేరు. మరి ఆ అపోజిషన్ ఎదుర్కోలేరు. There is a great saying. గొప్ప opposition is an opportunity to display God's power. మరి యొక్క అపోజిషన్ అనేది అంటే అది గొప్ప తరుణం, అంటే దేవుని గురించి చెప్పడానికి గొప్ప తరుణము. అనే ఫుట్బాల్ ప్లేయర్ ని నాకు ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పగలను. 11 players this side, 11 players that side ఉంటారు. ఫుట్బాల్లో 11 మరి ఆటగాళ్ళు ఇటువైపు ఉంటారు, 11 మంది ఆటగాళ్ళు అటు ఉంటారు. ఆ 11 మంది లేకపోతే ఇంకేంది ఆట? ఎదురుంటే 11 మంది లేకపోతే ఆట ఏమో నడుస్తుంది. How will they score? To against whom they will score? మరి ఎవరికి వ్యతిరేకంగా వాళ్ళు మరి గోల్ కొట్టగలరు? So opposition would be there. మరి అపోజిషన్ అనేది ఉంటది. And you have to dribble somehow and give passes. Have you heard about
26 passes goal. మరి 26 పాసెస్ గోల్ అని ఇప్పుడు ఉన్నారో ఫుట్బాల్లో ఉంటుంది అది. 11 players passed among themselves 26 times and finally they scored a goal. ఈ యొక్క 11 ఆటగాళ్ళు వాళ్ళే 26 సార్లు తిరిగి ఆ గోల్ కొట్టుతారు బంతిని. So you have to be a scorer. కాబట్టి ఆ విధంగా మరి గోల్ చేసేవాడు ఉండాలి నువ్వు. In opposition, మరి ఈ యొక్క ఎదుర్కోల్పు you should face the opposition. మరి అటువంటి అపోజిషన్స్ ని మనం ఎదుర్కోవాలి. Rejoice even in the opposition. అటువంటి పరిస్థితుల్లో సంతోషించాలి. People may develop slanders against you. ప్రజలు నీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు చెప్పొచ్చు. People may humiliate you. ప్రజలు నిన్ను అవమానపరచొచ్చు. Insult you. నిన్ను అవమానపరచొచ్చు. So many things they may develop against you. నీకు వ్యతిరేకంగా ఎన్నో మళ్ళీ వాళ్ళు చేయొచ్చు. But yet you should rejoice in the Lord and go forward. అయినా సరే ప్రభువును ఆనందించి నువ్వు ముందుకు వెళ్ళాలి. That is how you should be loyal to the army of God. ఆ విధంగా ఉన్నప్పుడే మనము మరి ఆ దేవుని సైన్యానికి నమ్మకంగా ఉంటాం. First portrait is a good steward. మొట్టమొదటి ఆ చిత్రపటము నమ్మకమైన గృహనివాసుడు. You are a good soldier of the Lord. రెండవది ప్రభువుకు మంచి సైనికుడు. And thirdly, మూడవది you are a good athlete. మరి మంచి జట్టి అయినవాడు. 2 Timothy రెండవ తిమోతి chapter 2 verse 5. రెండవ అధ్యాయము 5వ వచనము. And if a man also strive for masteries, yet he is not crowned except he strive lawfully. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. A runner, an athlete. పరిగెట్టేవాడు. He had to run within the rules of the game. మరి ఆ పరిగెట్టేవాడు జట్టి అయిన వాడు ఆ యొక్క నియమ ప్రకారమే పరిగెట్టాలి. As you run the race that is set before us according to Hebrews chapter 11 verses 1 and 2. హెబ్రీ 11:1-2 ప్రకారం హెబ్రీ 12:1 ప్రకారము As you run the race that is set before you, మన ముందున్న పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు you should run within the race, within the rules of the race. మరి ఆ పరుగు పందెము ఉన్న నియమ ప్రకారమే పరిగెట్టాలి. You should not get attracted by the world and get away into the world. మరి లోకానికి ఆకర్షించబడి లోకంలోకి వెళ్ళిపోకూడదు. You should confine yourself into the track that where you are running. మరి ఆ రన్నింగ్ ట్రాక్ అనేది ఉంటుంది, అందులోనే ఉండి మనం పరిగెట్టాలి. You should not digress from there. You should not go away from your track. మరి నీకు ముందున్న ట్రాక్ లో నుంచి అటు ఇటు వెళ్ళిపోకూడదు. I do not know how many of you remember Shiny Abraham. షైనీ అబ్రహాం ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. మలయాళీ Shiny Abraham was famous like P.T. Usha. షైనీ అబ్రహాం పీటీ ఉషా లాగా ఎంతో మరి పేరు ఉంది మనిషి. 800 మీటర్ల రేస్ లో ఆవిడ. She is famous in the world. మరి వరల్డ్ లోనే ఫేమస్ ఆవిడ. And she was almost winning a race. మరి దాదాపు ఒక పరుగు పందెంలో విజయం సాధించబోతుంది. She committed a mistake. చిన్న తప్పు చేసింది. Instead of running in her track, తన ట్రాక్ లో పరిగెట్టకుండా somehow she went into the other track. ఏదో విధంగా అనుకోకుండా పక్క ట్రాక్ లో కాలు పెట్టింది. She was almost winning. కొంచెం ఉంటే గెలిచిండేది. ఆవిడ మరి అక్కడ పరుగు పందుల నుంచి పక్క పెట్టారు. Encourage into other areas of responsibility. ఇతరులకు ఇచ్చిన బాధ్యతల్లోకి మీరు దూరకండి. Whatever responsibility has given to you, మీకు ఏదైతే బాధ్యత అప్పగించబడిందో avoid in that responsibility. ఆ బాధ్యతలోనే ఉండండి. Don't try to encourage into others. ఇతరుల యొక్క బాధ్యతలోనికి దూరకండి. Many times this is where we fail. అనేక సార్లు ఈ విషయంలో పతనమైపోతాం. వాడు చేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు, నేనెందుకు చేయకూడదు, అది వచ్చిందంటే మినిస్టర్ అంతా పోద్ది, అది వచ్చిందంటే పరిచర్య పొంత పోద్ది. ఇతరులు కూడా చేయడానికి అనుమతించండి. మరి దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్నే చెయ్యి. ఢిల్లీలో మా ప్రజలకి ఇలా చెప్తున్నాను. ఎంతో మంది దేవ సేవకులు వచ్చారు, వెళ్ళిపోయారు. Brother Buxing also has gone. Buxing గారు కూడా వెళ్ళిపోయారు. Brother Philip has gone. ఫిలిప్ గారు వెళ్ళిపోయారు. G.T. Benjamin has gone. G.T. Benjamin గారు వెళ్ళిపోయారు. C.D. Benjamin గారు వెళ్ళిపోయారు. Augustine has gone. Augustine గారు వెళ్ళిపోయారు. C. Prabhudas has gone. C. Prabhudas గారు వెళ్ళిపోయారు. Amrutraj has gone. అమృతరాజ్ గారు వెళ్ళిపోయారు. B.J. Paul has gone. B.J. Paul has gone. So many God servants have gone. ఆ విధంగా ఎంతో మంది దేవుని సేవకులు వెళ్ళిపోయారు. Everybody wanted to do something special. ప్రతి ఒక్కళ్ళు మరి ప్రత్యేకంగా ఏదో చేయాలనుకున్నారు. God in his own time called them up. మరి దేవుడు తన సమయంలో వాళ్ళు లేవనెత్తుకున్నాడు. One day we also have to go. ఒక దినం మనం కూడా అలా వెళ్ళిపోవాలి. Always think about it. దయచేసి దాని గురించి జ్ఞాపకం tell myself. ఎప్పుడు నా గురించి నేను చెప్పుకుంటాను. my congregation also. అక్కడ మా అసెంబ్లీలో కూడా చెప్తాను. పండిన పండు పండిన ఆకు రాలక మానదు. పండిన పండు పండిన ఆకు రాలక మానదు. ఎప్పుడో పోతాను నేను. ఏ ఆవాజ్ బుజ్జాయిగి, ఈ కంఠం ఆగిపోద్ది. ఒక ఆయన చెప్పినాడు, ఆర్కేపురం హైదరాబాద్ ఆర్కేపురం ఒక ఆయన చెప్పాడు, అంకుల్ ఈజ్ 85 బట్ హిస్ వాయిస్ ఈజ్ 35 అన్నాడు. అంకుల్ 85 కానీ స్వరం మాత్రము 35. బట్ ఏ ఆవాజ్ బి బుజ్జాయిగి అయిపోద్ది. అయితే ఈ స్వరం ఆగిపోద్ది. ఐ వాంట్ టు టెల్ యు ఐ యామ్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ ఇట్. నేను చెప్పాలనుకున్నాను, నేను ఎప్పుడు ఇది గమనిక కలిగి ఉంటాను. ఎనీ టైం, ఏ సమయంలో. ద మూమెంట్ ఐ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ ఐ సే అనదర్ డే. అందుకనే నేను ఉదయం లెగ్గానే మరొక దినం అనుకుంటాను. Many people have gone in their sleep.
మరి అనేక మంది నిద్రలోనే వెళ్ళిపోయి ఉన్నారు. My sister who was living with her son here in Visakhapatnam, విశాఖపట్నంలో నా సహోదరు కుమారుడితో ఉంటుంది. early morning she slept. ఉదయాన్ని పడుకుంది. After taking bath, she changed her dress. మరి Early morning. మరి ఉదయం తెల్లారుజామునే మరి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకున్నారు. And he read the Bible, బైబిల్ చదువుకున్నారు, prayed, ప్రార్థన చేసుకున్నారు, and slept. పడుకున్నారు, Gone. వెళ్ళిపోయారు. She slept and slept and slept forever. వాళ్ళు నిద్రించారు ఎప్పటికీ ఎల్లకాలం So నిద్రించారు. anytime that can come. ఎప్పుడైనా అది రావచ్చు. So until that time, అది వచ్చేదాకా you face the opposition. మరి ఆ ఎదురుగా అపోజిషన్ అయితే And ఎదుర్కోండి. run the race that is set before you. ఎదుర్కొన్న ఆ పరుగు పందులో మీరు In పరిగెట్టండి. all sincerity and truthfulness. మరి సత్యంతో మరి యథార్థంగా పరిగెట్టండి. If you want to go further on this subject, ఇంకా ఈ యొక్క దీని మీద ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే, when the Ark of the Covenant was being moved by the children of Israel, ఇశ్రాయేల్ ప్రజల మందసాన్ని మరి మోసుకుని పోతున్నప్పుడు duties have been specified. మరి వాళ్ళకి ఎవరు ఏది Who should చేయాలో, be in the south? ఎవరో దక్షిణంలో ఉండాలి, Who should be in the north? ఎవరో ఉత్తరంలో ఉండాలి, Who should be on the west? ఎవరో మరి పడమట ఉండాలి, Who should be in the east? మరి తూర్పున ఎవరు ఉండాలి. You find that in Numbers chapter 3 verse chapter 4 also. మరి సంఖ్యాకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో They should చూడగలం. abide in this area of responsibility. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలో ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఉండాలి. Do not try to encourage into other areas. మరి వేరే ఇతరుల యొక్క ప్రదేశంలో Then ప్రవేశించాలనుకోవద్దు. you will create confusion. అలా చేస్తే మరి కలవరం So that's సృష్టిస్తాం. how you maintain harmony when you avoid in your own area of responsibility. మరి నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు ఉన్నట్టయితే ఆ ఐక్యతను నువ్వు కాపాడుకోగలవు. And whatever responsibility God has given to you, దేవుడు ఏది బాధ్యత మీకు ఇస్తాడో you perform దాన్ని as చేయండి. unto the Lord. మరి ప్రభువుకు చేసినట్టు చేయండి. If my height is 5, 6.5, ఒకవేళ నా ఎత్తు 5, 6.5 అయితే if he is 5'8", I think he must be 5'8". 5'7", నేను 8. If there is some 6 feet tall man, ఒకవేళ 6 అడుగులు ఎత్తోడు ఉన్నాడు అనుకోండి, I am 5, 6, 7. నేను 5, 6.5 అనుకోండి, Then I cannot lift up, I cannot perform you because my knees are paining. నాకు పాదలు నేను ఇలా Lift up your heels. ఇదిగోండి. Yeah, very good. You cannot be in how long you can be like this? ఎంతకాలం ఇలా లేచి ఉండగలను, ఉండలేను How ఎక్కువసేపు. long you can pose like that? ఎంతకాలం అలాగా నువ్వు నడిచగలవు. Whatever is your height, నీ ఎత్తు ఎంత అయితే అంత, whatever is your నీ responsibility, యొక్క బాధ్యత ఏమైతే అది, in that you abide. అందులోనే మీరు ఉండండి. Be sincere in all truthfulness and great truth. Be very sincere in everything that you do. మరి మీరు చేసే ప్రతి విషయంలో సత్యంతో యథార్థంగా ఉండండి. Then God's name would be glorified. అప్పుడు దేవుని నామం మహింపరచబడుద్ది. నేను అంటాను వాళ్ళందరూ వచ్చినారు పోయినారు, వాళ్ళందరూ వచ్చారు పోయారు. నెల్లూరు భాషలో మేము అంటాం, మన నెల్లూరు భాషలో ఇలా అంటాం, వాళ్ళు ఏం పాముకున్నారా అంటాం. ఏం పాముకున్నారా అంటాం. వాళ్ళు ఏం పాముకున్నారు, ఏం పాముకున్నారు, ఏం సంపాదించుకున్నారు, ఏం సంపాదించారు, ఏం చేసిపోయినారు, ఏం చేసిపోయారు. One day their life came to an abrupt end. ఓదేనా వాళ్ళ జీవితం సడన్ గా అనుకోకుండా ఆగిపోయింది. We have to realize this. మరి మీరు గ్రహించాలి ఈ We విషయాన్ని. should always be conscious. మరి ఇది గమనిక కలిగి ఉండాలి. My life is temporary. నా జీవితం My తాత్కాలికమైంది. life purely temporary. నా జీవితం సంపూర్ణంగా తాత్కాలికమైంది. There was a group of South Africans. మరి సౌత్ ఆఫ్రికా గుంపు ఒకటి When ఉంది. the missionaries from England used to go and preach the gospel. వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి మిషనరీస్ అక్కడికి వెళ్ళి సువార్త There ప్రకటించేవాళ్ళు. was a village, whole village was saved. ఒక పల్లెటూరు అంతా రక్షించబడింది. They want to maintain that sincerity and truthfulness. వాళ్ళ యథార్థాన్ని వాళ్ళు They కొనసాగించాలనుకున్నారు. used to keep a skull on their dining table. మరి వాళ్ళ డైనింగ్ టేబుల్ భోజనం బల్ల మీద ఒక కపాలాన్ని పెట్టుకుంటారు. Polished కపాలం, పుర్రె ఎంతో పాలిష్ పుర్రెని వాళ్ళు భోజనం బల్ల మీద పెట్టుకుంటారు. డైనింగ్ టేబుల్ పైన పాలిష్డ్ డైనింగ్ టేబుల్ పాలిష్ చేసిన పుర్రెని పెట్టుకుంటారు. ఎందుకని? They want to be reminded. వాళ్ళు One day you will be like this. ఓదేనా నేను ఏ విధంగా అవుతానని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి పెడతారు. Use fair and lovely and black and homely. ఫేర్ అండ్ లవ్లీ గానీ ఇంకా బ్యాక్ ఏదైనా వాడు. One day you will be like that. ఓదేనా నువ్వు అలా అయిపోతావు. They wanted to remind themselves and live pious life, holy life. మరి ఆ విధంగా వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటారు. And when they have festivities, వాళ్ళ పండుగలు అయినప్పుడు, festivals, పండుగలు అయినప్పుడు, when they have buffet, వాళ్ళ బఫే భోజనాలు జరిగినప్పుడు, and they used to suspend one skull in the midst of them. ఆ భోజనాల మధ్యలో ఒక పుర్రెని ఎలాడదీస్తారు. పుర్రె కాదు, అస్థి పంజరం ఎలాడదీస్తారు. తెలుగు నాకే తెలుసు, నేను తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ చెప్తాను. అస్థి పంజరం. They used to suspend one skeleton among them. ఆ భోజనాల మధ్యలో ఒక అస్థి పంజరాన్ని ఎలాడదీస్తారు. Then they are enjoying food.
అది ఏలాంటి తీసి ఆ భోజనం ఆనందిస్తుంటారు. నవ్వుతా ఉన్నారు, తింటా ఉన్నారు. ఎంత నవ్వులుతూ ఉంటారు. And that is swinging among them. అస్థిపంజరం ఊగుతుంటది అక్కడ. It reminds them, one day you are going to be like this. అదేం జ్ఞాపకం చేస్తుంటారు, ఒక దినాన్ని నువ్వు అలాగైపోతావు. Yes or no? నిజమా అబద్ధమా? నిజమా? మరి జాగ్రత్తగా బతుకుదాం, ఆ, ఆయన నామానికి మహిమ తెచ్చేటట్టు బతుకుదాం. ఆయన నామాన్ని మహిమ తెచ్చేటట్టు బతుకుదాం. Our Delhi boy has come. ఢిల్లీ నుంచి ఒక ఆయన He is వచ్చాడు. David from our Delhi assembly. ఢిల్లీ అసెంబ్లీ నుంచి డేవిడ్ ఆయన పేరు. So in a wonderful way, we have to abide in the same calling wherewith we are called. ఏ పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడో ఆ పిలుపులోనే మనం ఉండాలి. Shiny Abraham lost that race. మరి షైనీ అబ్రహాం ఆ యొక్క పరుగు పందెంలో ఓడిపోయింది. Papers next day flashed the mistake that she committed. ఆ మరుసటి దినం న్యూస్ పేపర్లో ఆవిడ చేసిన తప్పంతా రాశారు. If she had confined herself within the track, she ఒకవేళ would have won the race. తన ట్రాక్ లో కానీ తన ఉండుంటే ఆవిడ గెలిచుండేది. If you are digressing, if you are going into others' track, remember you are going to fall one day. మరి ఇతరుల పనిలోకి బాధితులకు మీరు చొచ్చు అలాగ వెళ్తే ఒక దినాన్ని మీరు పతనమైపోతారు. So with this I close. దీంతో నేను మూసివేస్తాను. Remaining I will share in Arilova. మిగిలింది ఆరులోవలో Those who want to come and listen to the finals there. ఇంకా ఫైనల్స్ 6 లెవెల్ ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. Every time when I come here, the finals takes place in Arilova. ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చినా ఫైనల్స్ చివరి వర్తమానంలో చివరి భాగం 6 లెవెల్ ముగుస్తుంది. అక్కడే జరుగుతుందా? So I want to close here. ఇక్కడ నేను ముగించాలనుకుంటున్నాను. Faithful steward. నమ్మకమైన గృహోపయోగ నిర్వాహకుడు. And you are a good soldier of the Lord Jesus Christ. ప్రభువు యేసుక్రీస్తు వారికి మంచి సైనికుడు. And you are an athlete. మరి నువ్వు అథ్లెట్ అంటే జట్టి అయిన వాడు. In the race. మరి పరుగు పందెంలో ఉన్న అథ్లెట్వి. Do not encroach into others' track. ఇతరుల యొక్క పనిలోకి మీరు వెళ్ళకొద్దు. Be where you are. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. Maintain your height. మీ యొక్క ఎత్తున అలాగ కాపాడుకోండి. తిరణాలలో big మేళ. తిరణాల మేళల్లో There are some fellows, they will be standing on bamboos. మరి కొంతమంది ఉంటారు ఈ వెదురు కర్రల మీద నించుంటారు. చూసారు ఎప్పుడైనా? Bamboos, they will stay somewhere up like this. పెద్ద పెద్ద వెదురు కర్రల మీద వాళ్ళ పాదాలు పెట్టి నించుంటారు. ఆ కట్లలో పెట్టి నడుస్తుంటారు. I want to ask you, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. in that situation can they do anything? అటువంటి పరిస్థితుల్లో ఏమైనా చేయగలరా? పోగలరా? ఎక్కడికైనా పోగలరా? ఏం చేయలేరు మనం. So why do you do it? మరి ఎందుకు చేస్తున్నాం అలా? Why do you encourage into others? ఇతరుల పనులకు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? Avoid in what calling Lord has given you. ప్రభు నిన్ను ఏ పిలుపుతో పిలుస్తాడో అందులోనే ఉండు. Thus you maintain the wonderful unity of the body of Christ. అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అద్భుతకరమైన ఐక్యతను కాపాడుతావు. So these 3 frames you remember. కాబట్టి ఈ 3 చిత్రపటాలు జ్ఞాపకం ఉంచుకోండి. Examine yourself. జీవితాలు పరీక్షించుకుందాం. Will I fit into this frame of good steward? నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఆ యొక్క చిత్రపటంలో నన్ను నేను పెట్టుకోగలనా? Do I fit in this good soldier of the Lord Jesus Christ? ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క మంచి సైనికుడు ఆ చిత్రపటంలో నన్ను నేను పెట్టుకోగలనా? Can I fit myself as a good athlete in this frame? మంచి జట్టి అయిన వాడు అథ్లెట్ వలె ఆ ఫ్రేమ్ లో నన్ను నేను పెట్టుకోగలనా? If there is anything shortcoming, ఒకవేళ ఏమన్నా లేకపోతే forgive you. ప్రభువుని క్షమాపణ అడుగుదాం. To make things straight with God. ప్రభువుతో పరిస్థితులు సరి చేసుకుందాం. Then take part in the table of the Lord worthily. అప్పుడు యోగ్యకరమైన రీతిలో బలలో భాగం పొందాం. May God bless this word. ప్రభు ఈ వాక్యాలు మనం